గుడిసెకే పరిమితం అన్న నిరాశలో కూరుకుపోయిన ఆ నిరుపేదకు రాజన్న చొరవతో పక్కా ఇల్లు దక్కింది. ₹2 బియ్యం, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు బతుకొక్క భరోసా ఇచ్చాయి. దీంతో వైఎస్ ఆ ఇంటి దేవుడయ్యాడు. ఆ దేవుడు చనిపోయాడని తెలిసి ఎడ్లపల్లికి చెందిన వెంకటేశ్వరరెడ్డి గుండె తట్టుకోలేకపోయింది. కాసేపట్లో జగన్ వెంకటేశ్వరరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. వెంకటేశ్వరరెడ్డి గుంటూరు జిల్లా ఎడ్లవల్లి గ్రామానికి చెందిన ఈయన రెక్కాడితే గాని డొక్కాడని ఓ నిరుపేద. ఊరింట్లో నానా కష్టాలు పడుతున్న ఆయన ఇందిరమ్మ ఇంటి పథకంతో పక్కా ఇంటి ఓనర్ అయ్యాడు. పలు రకాల పథకాలతో లబ్ధి పొందాడు. తమలాంటి పేదవాళ్ల గురించే ఆలోచించే వ్యక్తి ఒకరున్నారన్న భరోసా ఆయన బతుకు బాటకు సరికొత్త బాటలేసింది. ఏదో తెలియని ఆశ చిగురించింది. ఇంకేదో మంచి జరగబోతోందన్న ఆనందం మొగ్గతొడిగింది. పిడుగులాంటి వార్త, వైఎస్ చనిపోయాడన్న క్రూరమైన వార్త ఆ పేదగుండె మీద శరాఘాతంలా తాకింది. అంతే, ఆ నిరుపేద ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆయన కుటుంబం దిక్కులేనిదయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని తెలిసి, అయ్యో నన్ను బతికించిన దేవుడు ఇట్ట నాకు సహాయం చేసిన దేవుడు చనిపోయాడని చెప్పి వార్తలు ఇంటా చనిపోయాడు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఇంటికి వెళ్లనున్నారు. ఈ సమాచారం ఆ కుటుంబ సభ్యులకే కాదు, పల్లె జనానికి సైతం చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తోంది. ఏదైనా సంతోషం అండి, పట్లేని సంతోషం, ఎక్కడలేని ఆనందం. ఎప్పుడు వస్తాడా అని. ఇది 2 సంవత్సరాల మీద జరుగుతుంది. వస్తాడని అది రేపో మోపో ఎల్లమారిపోతుంది. అది చూడు అన్నాగానే తోడు మరాజులందరూ వెళ్ళిపోయారు, మా నాయనకు ఉంటానంటూ తోడు.